హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఇప్పుడు మనము మున్గనూరులో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ చూడడానికి వచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి మున్గనూరు మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుందండి. ఈ మున్గనూరు వచ్చేసి ఫ్రెండ్స్ మనకి విజయవాడ హైవే నుంచి చూసుకున్నట్టయితే కనుక 3 కిలోమీటర్స్లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. G+1 అండి, 133 స్క్వేర్ యార్డ్స్. ముందు ఒకసారి ఫేజింగ్ చూసుకుందాం అండి. ఫేజింగ్ 24 ఉంటుంది, డెప్త్ 50. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్ 30 ఫీట్ రోడ్ అండి ఇది. అలాగే సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చండి. మెయిన్ రోడ్ నుంచి కూడా చాలా దగ్గర ఉంటుందండి ప్రాపర్టీ వచ్చేసి. ఇప్పుడు ఎలివేషన్ వర్క్ కూడా చూసుకున్నా కానీ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఇది మన గార్డెన్ ఏరియా. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. పార్కింగ్ ఏరియా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి 2 కార్స్తో పాటు 3 to 4 బైక్స్ ఈజీగా పార్క్ చేసుకునేందుకు వీలుగా ఉంటుందండి. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ చూస్తున్నామండి. ఈ రెంటల్ పోర్షన్కి సంబంధించినటువంటి పార్కింగ్ ఏరియాలో వాల్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ ఈశాన్యం చూసుకుంటే ఇది మనకి బోర్ అండి. అలాగే ఇక్కడ సంప్ 100% వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఎక్కడ కూడా మనకి క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కాలేదు ఈ బిల్డర్ వచ్చేసేసి. ఇప్పుడు మనం ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ కూడా చూసుకుందామండి. ఈ గల్లీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 3 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే వెస్ట్ సైడ్ ఉన్నటువంటి గల్లీ చూసుకున్నట్టయితే మనకి 1 ఫీట్ వరకు ఉంటుంది. ఇంటి చుట్టూ కూడా గ్యాప్ ఉంటుందండి. 100% వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి 2 BHKలో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి వాల్ యొక్క టెక్స్చర్ కూడా చూసుకోవచ్చండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేయడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ కంప్లీట్ ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి డోర్ అండి. ఇది 2 BHK అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి బ్లాక్ గ్రానైట్ అనేది వాడడం జరిగింది. మంచి స్పేషియస్గా ఉంటుందండి హాల్ వచ్చేసి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. డిజైన్స్ కూడా మంచిగా సింపుల్గా నీట్గా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఒక విండో ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి దక్షిణ వైపు ఉంటుంది. అలాగే ఈ వాల్కి సంబంధించినటువంటి పెయింటింగ్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూసుకుందామండి. కిచెన్లో చూసుకున్నట్టయితే 3 మెంబర్స్ ఈజీగా కంఫర్టబుల్గా వర్క్ చేసుకున్న వీలుగా ఉంటుంది. ముందుగా మనం ఒకసారి పూజ గది కూడా చూసుకుందామండి. పూజ గదిలో కూడా సపరేట్ విండో కేటాయించడం జరిగింది. అలాగే వైట్ టైల్స్ వేయడం జరిగింది. పూజ గది బయట కూడా మనకి స్పేస్ ఉందండి. కంఫర్టబుల్గా ఒక 2-3 పూజ కూడా చేసుకోవచ్చు. పూజ గదికును కిచెన్ ప్లాట్ఫామ్కి మధ్యలో స్పేస్ అన్న కేటాయించడం జరిగిందండి వాస్తు ప్రకారంగా. ఈ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి యూ షేప్లో ఉంటుంది. బ్లాక్ గ్రానైట్ అన్న వాడడం జరిగింది. అలాగే సజ్జ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో మనకు ఒక విండో రావడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి వచ్చాం. హాల్లో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది రావడం జరిగింది. ఉత్తరం వైపు మనకు ఒక విండో, అలాగే డోర్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి సింహద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో మనకి డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే దక్షిణ నైరుతి వైపు కూడా మనకు ఒక విండో అనేది రావడం జరిగిందండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే సెల్స్ అండ్ సజ్జ. ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఒక వాల్కి మనకి పెయింటింగ్స్ అనేది రావడం జరిగింది. అలాగే ఒకసారి డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. ట్యాప్స్ ట్యాంక్ కూడా ఫిట్ చేయడం జరిగిందండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు. టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఈ హౌస్ వచ్చేసి రెడీ టు ఆక్యుపై. ఇప్పుడు మనం వాయువ్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుందాం. ఇందులో మనకి 5x6 మంచం అనేది వస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి సెల్ఫ్స్ అండ్ సజ్జ కూడా రావడం జరిగిందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో. అలాగే ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఉత్తర వైపు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకు ఒక విండో అనేది రావడం జరిగిందండి. ఉత్తర వాయువ్యంలో ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఈ డోర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి తూర్పు వైపు ఉంటుందండి. ఇది మళ్ళీ మనకి పార్కింగ్ ఏరియా వైపు వెళ్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి రెంటల్ పోర్షన్ కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీకి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రెంటల్ పోర్షన్కి మనకి మినిమం 7,000 వరకు రెంట్ అనేది రావడం జరుగుతుందండి. ఇదైతే 100% ఇప్పుడు ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్స్ కింద చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా రావడం జరిగింది. అలాగే టైల్స్ కూడా వేసారండి. ఇది వచ్చేసి దక్షిణ వైపు ఉన్నటువంటి గల్లీ 1 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం స్టెప్స్ చూసుకున్నట్టయితే కనుక మనకి తూర్పు ఆగ్నేయంలో ఉంటుందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్ చూసుకుందాం పదండి. ఈ బాల్కనీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 5 ఫీట్ వరకు ఉంటుంది. అలాగే పైన ఉన్నటువంటి సీలింగ్ చూసుకోవచ్చండి. UPVC సీలింగ్ ఇది. ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఉత్తరం వైపు కూడా మనకు ఒక గల్లీ అనేది రావడం జరిగిందండి. ఇది మనకి 2 ఫీట్ వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ వైపు వచ్చామండి. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కంప్లీట్ మనకి ఇండియన్ టెక్తో చేయడం జరిగింది. అలాగే డోర్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. సరౌండింగ్లో ఉన్నటువంటి వాల్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి టెక్స్చర్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. ఫ్లోరింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు. మనకి గ్రానైట్ అనేది వాడడం జరిగింది. లివింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. రాయల్ ప్లే పెయింటింగ్ అనేది రావడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకి సోఫా సెట్ వేసుకున్నందుకు కంఫర్టబుల్గా ఉంటుందండి. ఈ హాల్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఎల్ షేప్లో ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. పైన ఉన్నటువంటి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. 6 సీటర్ డైనింగ్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు.
ఇప్పుడు మనం వచ్చినటువంటి సింహద్వారం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇక్కడ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు ఒక విండో రావడం జరిగిందండి వెంటిలేషన్ పరంగా. అలాగే ఇక్కడ హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ ఇచ్చారు. రైట్ సైడ్లో కూడా చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజ గది కూడా రావడం జరిగిందండి. సపరేట్గా మనకు ఒక డోర్ కూడా కేటాయించడం జరిగింది. విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా. అలాగే టైల్స్ కూడా చూసుకోవచ్చు. పూజ గది ముంగట మనకి స్పేస్ ఉంటుందండి. ఒక 3-4 కూర్చొని కూడా పూజ చేసుకున్నాను వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆగ్నేయంలో ఉన్నటువంటి కిచెన్ చూసుకుందామండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మంచి స్పేషియస్గా ఉంటుంది. ఒక 3-4 వర్క్ చేసుకున్నందుకు వీలుగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ తూర్పు ఆగ్నేయం వైపు మనకి వెంటిలేషన్ పరంగా ఒక విండో కేటాయించడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఎక్స్టెన్షన్ ప్లాట్ఫామ్ రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా ఉంది కాబట్టి. అలాగే సజ్జ కూడా చూసుకోవచ్చు. పైన ఎగ్జాస్ట్ పాయింట్. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాటర్ ప్యూరిఫైర్ పాయింట్. అలాగే కింది నుంచి కూడా చూసుకోవచ్చు అండి. సెల్స్ కూడా చాలా రావడం జరిగింది. మంచి స్పేషియస్గా ఉంటుందండి కిచెన్ వచ్చేసి. ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఇది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఆర్చ్ అండి ఇది. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు అండి. డబుల్ కాట్ మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకోవచ్చు. దక్షిణ నైరుతిలో మనకు ఒక విండో కూడా రావడం జరిగిందండి. అలాగే ఇటువైపు ఉన్న సెల్స్ అండ్ సజ్జ కూడా చూసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్ ఈ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాల్ కూడా చూసుకోవచ్చు అండి. పెయింటింగ్స్ కూడా చాలా బాగా రావడం జరిగింది. ఇక్కడ మనకి లో రూఫ్ కూడా కేటాయించడం జరిగిందండి. ఇప్పుడు మనం వాష్రూమ్ కూడా చూసుకుందాము. ఈ వాష్రూమ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. టోటల్గా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు. రెడీ టు ఆక్యుపై హౌస్ వచ్చేసి. ఇప్పుడు ఓవరాల్గా మళ్ళొకసారి మాస్టర్ బెడ్రూమ్ మొత్తం కూడా చూసుకుందామండి. మంచి స్పేషియస్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకునే ముందు ఫ్రెండ్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఆపోజిట్లో మనకు ఒక వాష్రూమ్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి గెస్ట్ వాష్రూమ్ అండి. వెస్టర్న్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగా రావడం జరిగిందండి. ఇప్పుడు మనం వాయువ్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇందులో 5/6 మంచం అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా స్పేస్ కూడా మిగులుతుంది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు అండి. మంచి డిజైన్ అనేది రావడం జరిగింది. అలాగే ఇటువైపు సెల్స్ అండ్ సజ్జ. వెంటిలేషన్ పరంగా ఉత్తర వాయువ్యంలో మనకు ఒక విండో కూడా రావడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి ఇండియన్ స్టైల్లో రావడం జరిగింది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫ్రెండ్స్ మనకి ఒక వాల్కి పెయింటింగ్స్ కూడా రావడం జరిగింది. డిజైన్ కూడా చూడొచ్చు అండి. చాలా బాగా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం హాల్లో నుంచి మనం చూసుకున్నట్టయితే మనకి ఉత్తరం వైపు ఒక డోర్ కూడా రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి గల్లీ వైపు వెళ్తుంది. ఈ గల్లీలో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వాయువ్యం సైడ్ మనకు ఒక చిన్న వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం రూమ్ వైజ్గా కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి సరౌండింగ్ డెవలప్మెంట్ అండ్ ప్రైస్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టెర్రస్ పైకి వచ్చామండి. ఇంటికి సంబంధించినటువంటి ఎలివేషన్ వర్క్ కూడా చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగిందండి. ఎక్కడ ఎలాంటి వర్క్ కూడా బ్యాలెన్స్ లేదు. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నైరుతిలో చూసుకున్నట్టయితే మనకి పిల్లర్ అనేది రావడం జరిగిందండి. ఎందుకంటే మనకి ఆగ్నేయంలో హెడ్ రూమ్ రావడం జరిగింది కాబట్టి నైరుతి హైట్ ఉండాలి కాబట్టి పిల్లర్ అనేది కేటాయించడం జరిగింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ సరౌండింగ్లో ఉన్నటువంటి హౌసెస్ కూడా చూసుకోవచ్చండి. ఈ ప్రాపర్టీ నుంచి ఫ్రెండ్స్ మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గర ఉంటుందండి. ఎక్కడ కూడా మీకు ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఈ ప్రాపర్టీ కనుక చూడాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న నా నంబర్కి మీరు కాల్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రాపర్టీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటి యొక్క ప్రైస్ విషయానికి వస్తే 1,12,00,000 చెప్తున్నారండి. దట్టు నెగోషియబుల్, ఇంకా కూడా తగ్గించడం జరుగుతుంది ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే. సో ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కూడా మీరు నాకు ఎప్పుడైనా కూడా కాల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.